కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి స్పోక్ పర్సన్, మాజీ ఎంపీ డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి బాబు గారు మాట్లాడుతూ వేల కోట్ల అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తితో నేను రాజకీయం చేయాల్సి వస్తుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో ముఖ్యంగా ఏంటంటే గతంలో వారితో నేను రాజకీయం చేశాను, ఇప్పుడు రౌడీ మూకులతో చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తుంది అన్నట్టు కూడా బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో వాజ్పేయి నాకు స్ఫూర్తి, ఇప్పుడేమో మోదీ గారు నాకు స్ఫూర్తి అన్నట్టు కూడా బాబు గారి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు సార్? ఇవి మారుతున్న సామాజిక పరిణామ క్రమంలో ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఏదో హైకోర్టు ఈ యొక్క బస్సుల జాతీయకరణ విషయంలో ఒక కామెంట్ చేసిందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఊహించుకోలేం కదా. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే జస్ట్ వచ్చేసి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఊహించుకుంటామా? ఆ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉండేది వాస్తవమే, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి కదా. అదే విధంగా మన ఇండిగో వ్యవహారంలో మరి లాల్ బహదూర్ శాస్త్రిని పోల్చుకుంటే ఇండిగో వ్యవహారంలో ప్రధానమంత్రి అండ్ రామ్మోహన్ నాయుడు ఎప్పుడు రాజీనామా చేసిండారు మొత్తం ఆ క్రైసిస్ లో. కాబట్టి మనము మారుతున్న పరిణామ క్రమంలో దాన్ని బట్టి మనము పోవాలా. కాబట్టి ఏది ఏమైనా లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలకు ఫండమెంటల్ గా ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఉంటే మిగతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు అవి వాటిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటు కాంగ్రెస్ అయినా, అటు టీడీపీ అయినా, జగన్ అయినా, కూటమి ప్రభుత్వం అయినా మారుతున్న పరిస్థితులు ఏ పరిస్థితులు అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో అది ఏ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, వామపక్షాలు ఉండొచ్చు, వైకాపా పార్టీ ఉండొచ్చు, రకరకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి మనము లా అండ్ ఆర్డర్ చట్టం ఉంది కదా, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం పద్ధతిలో చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారంగా అది ఏముంది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చట్టం ప్రకారంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి అయినా, మీరైనా, నేనైనా, ఎవరైనా ఒకటే. కాబట్టి చట్టాన్ని సక్రమంగా వినియోగించాలా ప్రభుత్వాలు. ఆ కోణంలో ఆలోచించాలి తప్పనిచ్చేసి అది రాజశేఖర రెడ్డా, లేకుంటే రోషయ్య గారా, కిరణ్ కుమార్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా అనే కోణం కాదు. చట్టం వచ్చేసి సక్రమంగా ఉపయోగిస్తున్నామా లేదా అనే కోణంలో ఆలోచించాలి. అంటే వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో బాబు గారు మాట్లాడుతూ తన జీవిత కాలం అంతా రాజకీయాలు హుందాగా చేశాను, చిల్లర రాజకీయాలు ఏనాడు చేయలేదు అన్నట్టు కూడా బాబు గారు మాట్లాడారు. ఇప్పుడు జగన్ తోనే రాజకీయాలు చేయాల్సి వస్తుంది, అది రాష్ట్రానికి మన కర్మ అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఇది ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన నిండొచ్చు. గతంలో కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి రాకముందు ఆ రోజు పరిస్థితి బట్టి ఆ రోజు విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా కొన్ని సందర్భాల్లో మాటలు వచ్చింది చూసాము. అంతకుముందు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ మనము అందరూ ఒకే విధంగా ఉండరు కదా, ఒక్కొక్కటి ఒక స్టైల్ ఉంటుంది. ఏ స్టైల్ ఎవరిదైనా సరే దాన్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి రాజకీయం తప్పుకుంటామా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లేడని రాజకీయాలు ఉంటే కొనసాగుతామా? అంటే పార్ట్ అండ్ పార్సల్. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఉండేది ఇటీవల జరిగినట్టు కొంచెం వాస్తవమే. ఆయన బర్త్డే సందర్భంగా ఆ యొక్క రప్ప అనేది ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించడము, ఆ యొక్క ఫ్లెక్సీలకు పొట్టెలు నరికి రక్తాభిషేకం చేయడము, తర్వాత కదిరి నియోజకవర్గంలో కొందరు వచ్చేసి ఒక గర్భిణి కడుపు మీద తన్నడము, ఇవన్నీ వచ్చేసి అవాంఛనీయ సంఘటనలు జరిగింది. ఒక పైశాచిక సంఘటన జరిగింది వాస్తవమే. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి ప్రభుత్వం కూడా ఈ అన్నిటి వెనక మద్యం అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ అన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి రౌడీలు ఉండొచ్చు, వైకాపా రౌడీలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. దీనికి అన్నిటికీ కారణం వచ్చేసి మద్యము, డ్రగ్స్, గంజాయి. మరి వీటన్నిటిలో ప్రభుత్వం ఏ ఆన్సర్ చెప్పాలా? నిన్న పేపర్లో చూస్తే తాగిన మైకంలో ఒక భార్య భర్తను చంపింది. మామూలుగా తాగిన మైకంలో భర్త భార్యను చంపని నన్ను వినేవాళ్ళం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో తాగిన మైకంలో భార్య భర్తను చంపింది. తాగిన మైకంలో తల్లి బిడ్డలు కొడతా ఉంటే బిడ్డలు పోయి మదనపల్లిలో స్టేషన్లో పోయి మా అమ్మ వచ్చి తాగొచ్చి మమ్మల్ని కొడతామని చెప్పేసి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి.
కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాలి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి విషయమే కాదు, దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు? ఓకే. ఇప్పుడు కాగ్ తన నివేదికలో కొన్ని విషయాలు బయటపెట్టింది. ఏంటంటే అప్పులు ఎక్కువైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాబు గారు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అప్పులతోనే ఆదాయాన్ని చూపిస్తున్నాడు అని చెప్పేసి కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి. కాగ్ కూడా తన నివేదికలో అప్పులు ఎక్కువైపోతున్నాయి అన్నట్టు కూడా ప్రచురించిన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కూడా ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా కాగ్ తేల్చేసింది. సో అప్పులతోనే ఆదాయాన్ని నడిపిస్తున్నారనేది ఒక చర్చ. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది సార్? నిజమే అంటారా? నిజమే, 100% వాస్తవమే. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వాన్ని అప్పుల విషయంలో అటు కూటమి పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీ, ఈవెన్ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, వామపక్షాలు అందరూ విమర్శించే వాళ్ళమే. శక్తికి మించి అప్పులు చేస్తా ఉంది వైకాపా ప్రభుత్వం అని. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్లు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. ఈ 18 నెలల కాలంలో 2,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 2,65,000 కోట్ల రూపాయలు కేవలం 18 నెలల్లో. ఇది ఆల్ టైమ్ రికార్డ్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి లేడు. కాబట్టి ఇది ఆల్ టైమ్ రికార్డ్. దీనికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అప్పుల్లో ఆ ఆస్కార్ అవార్డు ఇచ్చే విధంగా అప్పులు చేస్తా ఉన్నారు. కాబట్టి మన ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లోనే దాదాపు 63,000 కోట్ల పైచిలకు అప్పులు చేసింది. ఇదే సమయంలో మనకంటే 4 రెట్లు పెద్దటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేవలం 9,300 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేవలము 9,300 కోట్లు అప్పు చేస్తే మన 63,500 కోట్లు అప్పు చేసింది. మనకంటే 4 గంటలు పెద్దది. ఇది ఒకటి చాలు వచ్చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తాను. తర్వాత మీరు చెప్పినట్లు వీళ్ళు పదే చెప్తుంటారు బీజేపీ వాళ్ళ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, డబుల్ ఇంజన్. మరి డబుల్ ఇంజన్ ఉన్నప్పుడు కేంద్రం నుండి ముందు కంటే ఎక్కువ నిధులు తెప్పియాలి కదా. 2023-24 కంటే, అంటే జగన్ ప్రభుత్వం కంటే 2024-25లో కేంద్రం నుండి ఎక్కువ నిధులు రావాలి గ్రాంట్. కానీ తగ్గిపోయింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. దీన్ని మరి ఏమనాలా? డబుల్ ఇంజిన్ అనాలా, ట్రబుల్ ఇంజిన్ అనాలా? అదేవిధంగా కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిలో ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమ ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలా? కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలా? దుగరాజపట్నం ఓడరేవు రాలా? రాజధానికి గ్రాంట్లు ఇవ్వలేదు. పోలవరం నత్తనడక సాగుతా ఉంది. మరి ఇవన్నీ డబుల్ ఇంజిన్ అయితే కనుక ఇవన్నీ మరి ఎందుకు ఉన్నాయి? దీనికి ఆన్సర్ చెప్పాలి. కాబట్టి డబుల్ ఇంజిన్ డెఫినెట్ గా ట్రబుల్ ఇంజిన్ అయింది. ఇది డబుల్ ఇంజిన్ ఉపయోగం లేదు, ట్రబుల్ ఇంజిన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పీపీపీ విషయంలో కూడా ఇటు కేంద్రం కూడా బాబు గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. దానికేం చెప్తారు సార్? ఇప్పుడు మేము అన్నిటికీ ఒకే ఘట కట్టడం లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో ఈ 10 మెడికల్ కాలేజ్ను ప్రభుత్వ వైద్య కళాశాలగా మంజూరు చేయడం జరిగింది. ఈ 17లో సరే 6 అయిపోయినాయి, ఒకటి వచ్చేసి పెండింగ్ లో ఉంది. మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలుగా మంజూరైనాయి. వాటిలో భూమి ఆల్రెడీ సేకరించడం జరిగింది. వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హాస్పిటల్ కంప్లీట్ అయిపోయింది. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. క్వార్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక మెడికల్ కళాశాల భవనం 80% అయింది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ హాస్పిటల్ భవనాలు పూర్తి అయిపోయినాయి. పక్కన నర్సింగ్ కళాశాల భవనం పూర్తిగా ఉంది. అక్కడ ఎంబీబీఎస్ కొనసాగించవచ్చు కోర్సులు అని చెప్పేసి 2024-25కి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. అటువంటి కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వద్దని చెప్పడం ఎందుకు? దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఎందుకు? నీకు గవర్నమెంట్ పరంగా ఉన్నప్పుడే అన్ని అయిపోయినని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషనే 2024-25కి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించితే మీరు వద్దనడం ఏమిటి? ఆ కాలేజీని ప్రభుత్వ ధనముతో అటు భూమి సేకరించి, ప్రభుత్వం సేకరించి
బిల్డింగ్స్ వచ్చేసి పులివెందుల మెడికల్ కళాశాలకు దాదాపు 4,000 కోట్ల దాకా ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. అదే మిగతా దాంట్లో కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఈ మొత్తం 10 కళాశాలలు పూర్తి కావాలంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు కావాలా. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి? ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసి ప్రారంభమే కాకుంటే వేరు, ఆల్రెడీ వచ్చేసి ఇంకొక 5,000 కోట్లు ఇస్తే అన్ని కంప్లీట్ అయిపోయే పరిస్థితుల్లో ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి? గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకనా? మీ యొక్క సంవత్సరం 2025 యొక్క బడ్జెట్ 3,22,000 కోట్లు. ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్ 3,22,000 కోట్లలో 5,000 కోట్లు అది ఎంత స్వల్పం. దానికి తోడు అది కూడా అవసరం లేకుండానే ఆల్రెడీ నాబార్డు వాళ్ళు వచ్చేసి ఇస్తున్నారు కదా. నాబార్డుతో టైప్ అయినాయి ఆల్రెడీ. నాబార్డు మేము ఆర్థిక సహాయం చేస్తామని టైప్ అయింది. కాబట్టి డబ్బు సమస్యే కాదు. తర్వాత వచ్చేసి మరి ఎందుకు జరుగుతుంది? కేవలం కమిషన్ల కక్కుర్తి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వైద్య కళాశాలగా మంజూరైనాయి, దాదాపు కంప్లీట్ అయిపోయినాయి కొన్ని. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఎకరా 100 రూపాయలు, పులివెందుల దగ్గర ఎకరా 2 కోట్లు చేస్తారు, 50 ఎకరాలకు 100 కోట్లు. అలాంటిది ఎకరా 100 రూపాయలంట, 50 ఎకరాలు 5,000. భలే మంచి చౌకబేరం. ఏం అవసరం వచ్చింది? ఆల్రెడీ బిల్డింగ్స్ అన్ని అయిపోయినాయి, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం అవసరం ఇప్పుడు ఇక్కడ మళ్ళా ప్రైవేట్కి వాళ్ళకి అవసరం ఏమొచ్చింది? కమిషన్ల కక్కుర్తి కాకుంటే ఇంకేముంది? కాబట్టి జనరల్ పీపీపీ గురించి కాదు, స్పెసిఫిక్ పీపీ గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాల గురించే మాట్లాడుతున్నాం, శాంక్షన్ అయినటువంటి గురించే. దాన్ని జనరలైజ్ చేసి మిగతా రోడ్లకు, టోల్ గేట్కు దానికి లింక్ పెట్టద్దు. దీని గురించి ఏం సమాధానం చెప్తారు? కానీ ఇప్పుడు ఏంటంటే వైద్య రంగంలో పీపీపీని ప్రోత్సహించాలన్నట్టు కూడా ఇటు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. అంటే వైద్య కళాశాల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మించమని కేంద్రం చెబుతోంది. పైగా పీపీపీ ప్రోత్సహించేందుకు ప్రస్తుతం 2 కేంద్ర పథకాలు కూడా ఉన్నాయి. మూలధన వ్యయంలో 40% వరకు, నిర్వహణ వ్యయంలో 25% వరకు గ్రాంటుగా ఇస్తామన్న కేంద్ర మంత్రి నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది? ఇప్పుడు రీసెంట్ గా చెప్పింది. మీరు ఆల్రెడీ ఇది రాకముందే మీరు వచ్చి డెసిషన్ తీసుకున్నారు. దట్ ఈస్ నంబర్ 1. ఇప్పుడు ఇది ఒక సాకు మాత్రమే. కుక్కలు బొక్కలు వెతుకును, కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, కూటమి నాయకులు సాకులు వెతుకును సుమతి అని చెప్పి ఇది ఒక సాకు అన్నమాట. వాళ్ళు చెప్పది పోనీ మీరెవరు? ఇద్దరు తోడు దొంగలే. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఆడ కూటమి, ఈడా కూటమే. ఇండిగో సంక్షోభం చూసాం కదా ఏమైందో. మొత్తం ప్రైవేట్ పరం నేపథ్యంలో ఇండిగో సంక్షోభం చూసినాక ఇంకా వచ్చేసి పేరుకే ఊరికే పీపీపీ అనేది ఇది ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. నువ్వు ప్రభుత్వ కళాశాలను దాదాపు అయిపోయిన వాటిని ప్రైవేట్ పరం ఎందుకు చేయాలి? ఇప్పుడు టోటల్ గా ప్రైవేట్ కళాశాల, మెడికల్ కళాశాలలు ఉన్నాయి, వాటి గురించి మేము ప్రశ్నించడంలే. ఆల్రెడీ ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ వైద్య కళాశాలగా శాంక్షన్ అయ్యి దాదాపు కంప్లీట్ అయిన దాన్ని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు కావాలంటే ప్రైవేట్ వాళ్ళకు మెడికల్ కళాశాలలు సెపరేట్ గా శాంక్షన్ చేయి. ఈ మాత్రం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే రన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి కావాలంటే ఈ కొనిందా? కాబట్టి అది ఏమాత్రం సమర్థనీయం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.